ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ మాట్లాడితే ఎంతటి దారుణం జరుగుతుందో మరొక ఘటన ప్రూవ్ చేసింది. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో ఈ దారుణం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ ఫోన్ పేలిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. మంటల ధాటికి పూర్తిగా సాయి శరీరం కాలిపోయింది. ఇక భారీగా మంటలు వ్యాపించాయి. తర్వాత ఘటనపై పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా కూడా అప్రమత్తంగా ఉండకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణంగా చెప్తున్నారు. మీరు చూస్తున్న ఆ వ్యక్తి జగద్గిరిగుట్టలో సాయి అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు. అంతలోనే ఏదో కాల్ రావడం లేదా కాల్ చేయాలనే ఉద్దేశంతోనో ఆ ఫోన్ మాట్లాడేందుకు ఫోన్ తీసుకున్నాడు. ఛార్జింగ్ కేబుల్ వైర్ అలాగే పెట్టి ఉంది. ఆ సెల్ ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించింది. దీంతో సాయి పూర్తిగా ఆ పేలుడులో సాయి శరీరం పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. భారీగా మంటలు కూడా వ్యాపించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా అప్రమత్తం కాకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. తాజాగా జగద్గిరిగుట్టలో ఈ దారుణం జరిగింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడడం అనేది చాలా ప్రమాదకరమైన విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది నిపుణులు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కసారిగా మంటల ధాటికి సాయి శరీరం పూర్తిగా కాలిపోయిందంటే ఎంతటి భారీ విస్ఫోటనం చోటు చేసుకుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. బ్యాటరీలో లోపాలు, బ్యాటరీ డ్యామేజ్ వల్ల సెల్ ఫోన్లు పేలిపోవడం లేదా ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల సెల్ ఫోన్లు పేలవచ్చు. ఈ అంశాన్ని నిపుణులు చాలా క్లియర్గా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది నిర్లక్ష్య ధోరణితో సెల్ ఫోన్లను అటు ఛార్జింగ్ పెట్టి ఉండగానే మాట్లాడము లేదా ఛార్జింగ్ పూర్తి కాకముందే ఆ కేబుల్ తొలగించకుండా అది అలాగే ఉంచుతూ మాట్లాడడంతో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అసలు బ్యాటరీ పూర్తి స్థాయి పనిచేస్తుందా లేదా, నాణ్యతతో కూడిందా లేదా అనే విషయం కూడా ఇక్కడ తెలుసుకోకుండా, అంటే కొన్ని నాసిరకమైనటువంటి మొబైల్స్ వాడడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. ప్రధానంగా ఇక కొన్ని సందర్భాల్లో నిపుణులు వర్షం పిడుగుపడ్డప్పుడు కూడా సెల్ ఫోన్లు వాడకూడదు, అలాగే ప్రధానంగా ఛార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడకూడదు, అలాగే బ్యాటరీలు కూడా పూర్తి స్థాయిలో సరిగ్గా లేనప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకూడదంటూ చెప్తున్న పరిస్థితి పదే పదే మనం చెప్తున్నాం. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, చాలా చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కామారెడ్డి జిల్లాలో సాయిలు అనే వ్యక్తి జేబులో కూడా సెల్ ఫోన్ పేలి మరణించాడు. అలాగే అన్నమయ్య జిల్లాలో విద్యార్థి ప్యాంటు జేబులో సెల్ ఫోన్ కూడా పేలింది. ఇక అటు ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి ఘటనని ఇటీవల చోటు చేసుకుంది. మీరట్లో ఓ ఇంట్లో సెల్ ఫోన్ పేలడంతో 4 చిన్నారులు మృతి చెందారు. అప్పుడు అది కూడా ఛార్జింగ్ పెట్టడం వల్లే ఏకంగా 4 చిన్నపిల్లలు చనిపోయారు. ఇక మరోవైపు మరొక వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కూడా ఇటీవల చోటు చేసుకుంది. అలాగే మరొక వ్యక్తి పిడుగు పడ్డప్పుడు ఆ ఫోన్ ఛార్జింగ్ దాని యొక్క బ్యాటరీలో ఉన్నటువంటి కణాలు ఒక్కసారిగా బ్యాటరీలో ఉన్నటువంటి తరంగాలు ఏవైతే దాని ఎఫెక్ట్ గురై సెల్ ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి చనిపోయాడు. అంటే తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా అప్రమత్తం అవ్వాల్సిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా సాయి అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా సెల్ ఫోన్కు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా అతను అంటే కాస్త నిర్లక్ష్యపు ధోరణి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఒకసారిగా ఆ కుటుంబం అయితే ఒక వ్యక్తిని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా సెల్ ఫోన్ పేలుడు ఘటనలు అనేవి నిపుణులు చెప్తున్న ప్రకారం బ్యాటరీ బాగా లేకపోవడం లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో కొంతమంది తెలుసో తెలియకో మాట్లాడుతుంటారు. కానీ దాని మీద పరిజ్ఞానం ఉండి చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఘటనల వల్ల కొన్ని తెలిసి మరి ఇలాంటి ఘటనలో సందర్భాల్లో
ఇక్కడ బలవుతున్న పరిస్థితులు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే నిపుణులు చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా సెల్ ఫోన్ మాట్లాడటానికి ఛార్జింగ్ పెట్టిన ఫోను ఆ కేబుల్ తొలగించిన తర్వాత మాత్రమే మాట్లాడమని చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. సో బిగ్ టీవీ నుంచి కూడా ఇదే అప్పీల్, ఇదే చెప్తున్నాం మేము కూడా. ఎందుకంటే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే తరచూ కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక నిండు ప్రాణం బలింది. సాయి అనే సాఫ్ట్వేర్ ఇవాళ కేవలం సెల్ ఫోన్ కారణంగా పూర్తి స్థాయిలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం, సెల్ ఫోన్ కారణంగా ఒక వ్యక్తి మరణించిన ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. సాయి కుటుంబ సభ్యులు ఎలా రోధిస్తున్నారు. ఒక సెల్ ఫోన్ ఒక వ్యక్తిని, ఒకసారి ఆ పక్క చిత్రంలో చూస్తే సాయి ఫోటో ఒకసారి చూడండి. అలాంటి వ్యక్తి కేవలం సెల్ ఫోన్ కారణంగా జీవితం బలైపోయింది. నిజంగా ఇది నమ్మశక్యం కాని విజయం. కానీ సెల్ ఫోన్ కారణంగా ఒక వ్యక్తి బలైపోయాడంటే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా రోధిస్తున్నారు చూడండి. అంటే ఇది చిన్నపాటి నిర్లక్ష్యమే, కేవలం చిన్నపాటి నిర్లక్ష్యంగానే ఇక్కడ మనకు కొట్టొస్తుంది. అప్రమత్తంగా లేకపోవడం, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ ప్రమాదానికి కారణంగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఏమరపాటు కేబుల్ అలా తొలగించి మాట్లాడితే అయిపోయేది. ఇవాళ ఆ వ్యక్తి ప్రాణం దక్కేది. కానీ కేబుల్ అలాగే ఉంచి ఛార్జింగ్ అవ్వాలని తొందరలోనో లేదా ఇంకేదో హడావుడిలోనో అలాగే ఫోన్లు మాట్లాడుతుంటారు సాధారణంగా. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఏమరపాట్లో ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందనో, లేదంటే అర్జెంటుగా ఇతర అవతల వ్యక్తికి ఫోన్ చేయాలనో, ఇంకేదైనా సమాచారం గురించో ఆ సెల్ ఫోన్లు అప్పుడప్పుడు ఆపరేట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ బ్యాటరీల వల్ల లోపాలు లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల లోపాలు, ముఖ్యంగా ఛార్జింగ్ కేబుల్ పెట్టినప్పుడు కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి కరెంట్లో, ఆ లోపాలు చోటు చేసుకుంటాయి. హై వోల్టేజ్ కారణంగా కూడా ఇలాంటి ప్రమాదాలు కూడా రావచ్చు. సో అప్రమత్తంగా ఉండమని బిగ్ టీవీ సూచిస్తోంది. చూసే వ్యూవర్స్ కూడా మేము అదే చెప్తున్నాం. దయచేసి సెల్ ఫోన్లు వాడేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి ప్రాణం అయితే బలైంది. జగద్గిరిగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెట్టంతా కొడుకుని, కుటుంబ సభ్యుని కోల్పోయిన దుఃఖంలో ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న దృశ్యాలు ఒక్కసారిగా కలిచివేస్తున్నాయి. కేవలం ఈ ఒక్క ఘటనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి సాయి కుటుంబ సభ్యులు స్పందించారు, ఒకసారి చూద్దాం. అబ్బాయి, నేను షాప్కి వెళ్ళిపోయాను. నేను షాప్కి పోయిన తర్వాత మా వాళ్ళు కొద్దిసేపటి గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళినాక ఒక 1 అవర్ సేపట్లోనే ఎదురుంగ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాను. అని వచ్చే వరకు వీళ్ళే తాళాలు వల్ల కొట్టి, గేట్ తాళాలు వల్ల కొట్టి, డోర్ కుళ్ళనే ఉంది, ఓన్లీ గేట్ తాళం వేసిపోయింది. ఇప్పుడే వస్తాను ఇక గుడికి అర్చన చేయించుకొని వచ్చింది. అర్చన చేయించుకొని వచ్చేసేపట్లనే గంట బాగానే అయినట్టుంది. ఇట్లా వచ్చారు, ఇట్లా ఫోన్ చేశారు, ఇట్లా పొగలు వస్తున్నాయి కదా అని చెప్పి అనగానే చూడండి అనగానే నేను వచ్చాక ఒక 10 మంది దునికి బకెట్లో ట్యాంక్ ఉంటుంది, గేటు ముంగట్నే ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంకుతో నీళ్ళు పోసి చేసేసరికి ఇది అయిపోయింది. ఇక్కడ కరెంట్ ప్లగ్ ఉంటుంది పండుకునే దగ్గర, ఆ ప్లగ్ దగ్గర ఇట్లా చేయి పెట్టి ఉన్నది, చేయి పెట్టి ఉన్నది. చూశారుకు వాళ్ళంతా చూశారుకు లేవాట శ్రమ అంటే బతికుండాలని చూశారుకు చనిపోయినా అని చెప్పి ఇంకా నేను లోపల కూడా పోలే. ఇక అది జరుగుతుంది. జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. సాఫ్ట్వేర్ ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నాడు. కాకపోతే బయట పోయి వచ్చిండు, చేస్తున్నాడు. రాత్రి కాకపోతే ఫ్రెండ్స్ అనేది మాట్లాడుకుంటూ చేసుకుంటాడు, అంతేగాని పండుకున్నట్టుండు. సరే పండుకుంటే ఎందుకు లేపాలి అని చెప్పి గుడికి వేసి వచ్చింది. బయటకు తాళం వేసి నిద్ర వండుకుంటాడు వాళ్ళు ఎందుకు. ఎప్పుడైనా అంతే, ఇవాళ కొత్త కాదు, ఎప్పుడు పోయినా కూడా ఆయన వండుకునే ఉంటే డ్యూటీ చేసేసి వండుకుంటే నిద్రపోని అని చెప్పి గుడికి ఎన్నో మాటలు పోయింది. వాళ్ళ కొత్త కాదు, నేను పోయినా ఆడు పోయినా కాకపోతే చిన్న పిల్లాడు కూడా కాదు, పెద్ద పిల్లాడు కాదు, మరి 27 ఏళ్ళ పిల్లాడు. మరి మనకు ఆగం ఉంటుంది, అశ్రద్ధ ఉంటారని అనుకుంటే ఆ విధంగా కూడా లేదు. ఇక అది షార్ట్ సర్క్యూటే అనిపిస్తుంది మనకైతే. మొత్తం చేయట్లే ఉంది. ఇప్పుడు ప్లగ్ దగ్గరనే చేయండి, నేను చూసిపోయారు మొత్తం ఇట్లా ప్లగ్ దగ్గరనే చేయట్లేదు, లేవట్టు అట్నే ఉంది. మేము పోయి చూసుకున్నారు, మేము అందరం పోయి చూసారు, ఇంటి ముంగట వాళ్ళు వీళ్ళంతా పోయి చూసారు, ఇట్లా చూసారు. ఇప్పుడు ఆడికి వచ్చినా పొద్దున పాలు తెచ్చినా ఇచ్చినా, పాలు తెచ్చి ఇంటికి వచ్చి చేసాం వల్ల నేను గుడి షాప్కి పోయినా, అంతే. షాప్కి పోయినాక వాళ్ళు గుడికి పోయారు. మా ప్రాపర్ జనగాం కిలాషాపూర్.
ఈరోజు జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్దుం నగర్లో ఈ సంతోష్ ట్రేడర్స్ ఆపోజిట్ ఒక గజ్జి సాయి అనే వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళి పొగలు వస్తున్నాయని చెప్పేసి మాకు డైలాండర్ కాల్ వచ్చింది. మాకు కాల్ వచ్చిన వెంటనే మా ఎస్ఐ గారు, సెక్టర్ ఎస్ఐ, ఇన్స్పెక్టర్ గారు ఇమీడియట్గా ఇక్కడ రష్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము తెలుసుకుంటే ఏమైందంటే ఈరోజు గజ్జి సాయి ఇంట్లో పడుతూ ఉండగా వాళ్ళ అమ్మ మార్నింగ్ 9 o'clock ఇంట్లో నుండి టెంపుల్ పోయి వస్తుందని చెప్పి తలుపు దగ్గరేసి గేట్ని లాక్ చేసి ఆమె టెంపుల్ పోయింది. ఆమె టెంపుల్ పోయినాక ఒక 15-20 minutesకు ఇంట్లో నుండి పొగలు రావడం జరిగింది. ఆ పొగల్ని చుట్టుపక్కల వాళ్ళు గ్రహించి ఇమీడియట్గా వాళ్ళ మదర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ గేట్ నుంచి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు లోపలికి తిరిగి తలుపులు తెచ్చుకొని లోపలికి పోయి చూసుకుంటే అతను బెడ్రూమ్లో పూర్తిగా కాలిపోయి చనిపోయినట్టు వాళ్ళు గ్రహించారు. దాన్ని బట్టి మనకు అది ఏ విధంగా జరిగింది ఇప్పుడే మనం నిర్ధారణ రాలేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి అన్ని కోణాలలో దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలను